కేవలం 2 కోట్లతో చేసిన పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 5,000 కోట్లకు పైగా విలువ చేస్తే ఎలా ఉంటుంది? దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇప్పుడు అలాంటి భారీ లాభం దక్కబోతోంది. దీనికి కారణం బ్యాంకింగ్ వ్యాపారం కాదు, దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిన ఎన్ఎస్ఈ ఐపీఓ. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్ఈ త్వరలో ఐపీఓకి రానుంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరుగుతుంది. అంటే కొత్త షేర్లు జారీ చేయకుండా ఇప్పటికే వాటాలు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు తమ షేర్లలో కొంత భాగాన్ని విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐతో పాటు మరికొన్ని సంస్థలు కూడా భారీగా లాభపడనున్నాయి. ఎందుకంటే గతంలో తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ఎన్ఎస్ఈ షేర్ల విలువ ఇప్పుడు వేల రెట్లు పెరిగింది. ఎస్బీఐ 1993 నుంచి 99 మధ్య కాలంలో ఎన్ఎస్ఈలో దాదాపు 2,47,50,000 షేర్లను కొనుగోలు చేసింది. అప్పట్లో ఒక్కో షేర్ ధర కేవలం 80 పైసలు మాత్రమే. మొత్తం పెట్టుబడి దాదాపు 2 కోట్ల వరకు ఉంది. అయితే ప్రస్తుతం అన్లిస్టెడ్ మార్కెట్లో ఎన్ఎస్ఈ షేర్ ధర 2,000 మార్కును దాటింది. దీంతో ఎస్బీఐ తన వద్దున్న షేర్లో భాగాన్ని విక్రయిస్తే వాటి విలువ 5,000 కోట్లకు పైగా చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పట్లో పెట్టిన 2 కోట్ల పెట్టుబడి ఇప్పుడు దాదాపు 2,500 రెట్లకు పైగా పెరిగినట్టే. శాతం పరంగా చూస్తే ఇది లక్షల శాతం లాభంగా చెప్పొచ్చు. ఇక ఎన్ఎస్ఈ ఐపీఓ ద్వారా మొత్తం 30,000 కోట్ల వరకు నిధులు సమీకరించే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. కంపెనీ విలువ దాదాపు 5 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అదే జరిగితే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఎస్బీఐ మాత్రమే కాకుండా న్యూ ఇండియా అష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టెమాసెక్ హోల్డింగ్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు కూడా భారీ లాభాలు పొందనున్నాయి. ఇవన్నీ గతంలో తక్కువ ధరకే ఎన్ఎస్ఈలో వాటాలను కొనుగోలు చేశాయి.